హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్కే మంగారి. సో ఈరోజు ఏంటంటే డైరెక్ట్గా మనం DJI స్టోర్కి వెళ్దాము. అక్కడ నేనేం కొనుక్కుంటాను అంటే DJI Osmo Action 5 Pro తీసుకుంటున్నాను. ఈరోజు మన ఇండియాలో ఉన్న ప్రైజెస్కి వియట్నాంలో ఉన్న ప్రైజెస్కి కంపేర్ చేస్తే కొంచెం వియట్నాంలోనే చీప్ వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ 7,000 to 8,000 వరకు డిఫరెన్స్ వస్తుంది. ఆ మిగిలిన 7,000 to 8,000 తోటి DJI మైక్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు మనం ఇండియన్ సిటిజన్షిప్ కాబట్టి వేరే కంట్రీలో ఎక్కడ మనము ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ బట్టలు కానీ ఏదైనా పర్చేస్ చేసి ఇండియాకి పట్టుకొస్తుంటే సో మనము ట్యాక్స్ అనేది అంటే ఆ వ్యాట్కి సంబంధించిన రీఫండ్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా మనం అప్లై చేయాలి, ఆ ట్యాక్స్కి సంబంధించిన ఫామ్ ఎలా తీసుకోవాలి స్టోర్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, స్టోర్కి వెళ్ళిన తర్వాత మనం ఒక ఐటమ్ కొంటాము, ఏదో ఒకటి సంథింగ్ ఎలక్ట్రానిక్ గూడ్ సంథింగ్ ఏదో ఒకటి కొంటాము. సో ఇవి తీసుకున్నాక వాళ్ళు నేను ఏం అడుగుతానంటే నాకు ట్యాక్స్ రీఫండ్ ఫామ్ కావాలి, దానిపైన స్టాంప్ తోటి కావాలి అని అడుగుతాను. సో అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం టైం తీసుకుంటారు, హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఎందుకంటే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకొని పాస్పోర్ట్ నేమ్, ఎక్స్పైరీ డేటు, వీసా ఎన్ని మంత్స్ ఉంది, ఇంకా ఎన్ని డేస్ ఉంది వీసా, ఇవన్నీ డీటెయిల్స్, మన హోమ్ అడ్రస్, ఇవన్నీ మొత్తం అలా ఫామ్ సిస్టమ్లో ఎంటర్ చేసి మనకు ఫామ్ ఇస్తారు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో నా డీటెయిల్స్ అనేది నేను బ్లర్ చేస్తాను, సో అవి చూపించకూడదు. సో ఇలా ఉంటుంది ఫాము. ఈ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు వైట్ పేపర్ పైన ప్రింట్ చేస్తారు, ప్రింట్ చేసి స్టాంప్ వేసి పంపించేస్తారు మనని. సో ఆ ఫామ్ తీసుకొని ఇప్పుడు మన పాస్పోర్ట్ ఆ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ మనకి ఈ రెండు పట్టుకొని పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. ఇమిగ్రేషన్ చెక్ తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఒకటి రైట్కి ఉంటుంది, ఒకటి లెఫ్ట్కి ఉంటుంది. 1 to 17 గేట్స్ లెఫ్ట్కి ఉంటుంది. 18 to ఇంకా 24, 25 ఎంత ఉంటుంది అంటే అబ్జర్వేలు. ఈ మన ట్యాక్స్ రీఫండ్ చేసే ఆఫీసర్ ఎక్కడ ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్ లోపలికి పోయిన తర్వాత, అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయిన తర్వాత డెడ్ ఎండ్కి వెళ్ళాలి. లెఫ్ట్కి తీసుకొని డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి ఆ డెడ్ ఎండ్లో రైట్ సైడ్కి ఉంటుంది అనమాట. ఆ గేట్ నెంబర్ 8, 9, దాని పక్కనే టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్స్ పక్కనే ట్యాక్స్ రీఫండ్ ఇది ఆఫీస్ ఉంటుంది. అందులోకి వెళ్ళేసి మన పాస్పోర్టు అండ్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఫామ్ ఏదైతే ఉంటారో విత్ స్టాంప్ వేసి అది ఇచ్చేస్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని వీలైతే మరీ అది ఎక్స్పెన్సివ్ అవుతాయి, ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 1 lakh 2 lakh ఎక్స్పెన్సివ్ అవుతే అప్పుడు ఐటెం చూపించమంటారు, అంటే ఆ బాక్స్ చూపించమంటారు. మనం ఎట్లాగో బాక్స్ అన్నీ చెక్-ఇన్లో పంపించేస్తాం కాబట్టి ఆ ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఇన్వాయిస్ ఒకటి మనం ఏదైనా ఫోటో తీసుకుంటే సరిపోతుంది మనకి. సో చూపించేస్తే సరిపోతుంది వాళ్ళకి. సో అది తీసుకొని మొత్తం సిస్టమ్ ఎంటర్ చేసి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని మనకి ఎంతైతే వస్తుందో అది ఇచ్చేస్తారు. నాకైతే 1.06 million అంటే ఆల్మోస్ట్ $39 ఎంతో ఉంటుంది. బట్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు అంటే వియట్నాం డాంగ్స్ నుంచి డాలర్స్ ఇచ్చినప్పుడు నాకు $35 మాత్రమే ఇచ్చింది. బట్ ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్ అమౌంట్, $35. సో డాలర్స్ అనేది ఇంకా మంచి వాల్యూ ఉంటుంది వియట్నాంలో. DJI Osmo Action 5 Pro అన్వీలింగ్ చూద్దాం, అండ్ ఆల్సో DJI మైక్ మినీ కూడా అన్వీలింగ్ చూద్దాం. చలో షాప్కి వెళ్ళిపోయాం. కరెక్ట్. సో DJI విజువల్కి వెళ్తే అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, అంటే లైక్ మన Osmo Action 5 Pro అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో ఇంకొక స్టోర్కి వచ్చాను, అంటే DJI అఫీషియలే, బట్ వాళ్ళు టోక్యో స్టోర్ DJI అఫీషియల్ స్టోరు. అక్కడికి వచ్చేసి అయితే ఇది అడిగిన DJI అఫీషియల్ స్టోర్ ఎంతైతే కాస్ట్ ఉందో అంతే తీసుకున్నారు. 11,690,000 డంక్స్ ఉంది. అండ్ మనం కార్డ్తో స్వైప్ చేస్తాం కాబట్టి 327,000 డంక్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు. టోటల్గా 12,17,000 డంక్స్. సో ఇదొకటి, ప్లస్ ఇంకోటి మినీ మైక్ ఒకటి ఉంది. మినీ మైక్ కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నారు, తెప్పిస్తున్నారు. కొంచెం తొందరగా తీస్తారు, ఎవరు తీసుకుంటాను. DJI Osmo Action 5 Pro ఇది మన ఇండియాలో ఆల్మోస్ట్ 47,000 చేంజ్ ఉంది. ఇక్కడైతే 39,000 పడుతుంది నాకు. సో ఆల్మోస్ట్ 40,000 అనుకో, ఇంక్లూడింగ్ ఛార్జెస్ అని కలిపి. దీంట్లో 1 ట్రాన్స్మిటరు 1 రిసీవర్ లేదు, ఓన్లీ ట్రాన్స్మిటర్ మాత్రమే ఉంది. అంటే ఓన్లీ రీసెంట్గా రిలీజ్ అయిన DJI Osmo వాటితోటే పనిచేస్తుంది, పాత వాటికి పనిచేయదు. బట్ ఇది మనకి ఓకే. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి 12,400 పడుతుంది ఇండియన్ కరెన్సీలో. ఎందుకంటే దీంట్లో ట్రాన్స్మిటర్ 2 ఉంటాయి, ఒక రిసీవర్ ఉంటుంది, 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి. సో ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు, దేనికంటే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి రిసీవర్, ఇవి ట్రాన్స్మిటర్స్. ఇది
ఓన్లీ ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఓన్లీ దీనికి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఫోన్కి కానీ దేనికి కనెక్ట్ కాదు, దీనికి పనిచేస్తుంది. అది 3700 రూపీస్ ఉంది. సో కాంబో తీసుకుంటే 52,800 అవుతుంది. కాంబో వద్దనుకుంటే ఓన్లీ ట్రాన్స్మిటర్ అనుకుంటే 44,000 అవుతుంది. సో యా, ఓన్లీ ఒకటి చాలే మనకి. చలో, ఓవరాల్గా 13,137,000 రన్స్ అవుతుంది. వేసి తీసేసుకున్నాం. సో రెండు మన సొంతం అయిపోయినాయి. ఓకే, వియట్నాంలో చాలా షాప్ ఉన్నాయి. డ్రోన్ తీసుకున్నా అండ్ ఇవి రెండు తీసుకున్నా. చాలా ఎక్స్పెన్సివ్, బట్ అగైన్ ఫైన్. ఇది చాలా ఉన్నాయి వీళ్ళ. టోక్యో, యువర్ షాప్ నేమ్ ఇస్ టోక్యో రైట్? టోక్యో కెమెరా. మనమైతే వియట్నాంలో హోచిమిన్ సిటీలో టోక్యో షాప్ రైట్? టోక్యో కెమెరా డీజే అఫీషియల్ స్టోర్ ఉంది. అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆస్మో యాక్షన్ 5 Pro తీసుకున్నాను. మనకైతే ఎంత పడిందంటే, సో ఓవరాల్గా 11,690,000 రన్స్ పడింది. అండ్ ఇంకోటి వచ్చేసి డీజే మైక్ మినీ తీసుకున్నాను. అది వచ్చేసి మనకి ఎంత పడిందంటే 1,690,000 రన్స్ పడింది అయితే. సో కంపేరింగ్ టు ఇండియా, వియట్నాంకి వస్తే వియట్నాంలో చీప్ ఉన్నాయి, ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్. ఇది దగ్గర 8,000 ఎక్స్ట్రా ఉంది. బట్ ఇక్కడ తీసుకున్నా, అన్బాక్సింగ్ చేద్దాం. చలో, సో ఆల్రెడీ డ్రోన్ తీసుకున్నా. అండ్ ఇదొకటి. సో ఇక్కడ నుంచి అన్బాక్స్ చేయాలి. రైట్, ఓకే. ఓపెన్ చేసిన వెంటనే ఓస్మో యాక్షన్ కెమెరా ఉంది, యాక్సెసరీస్ ఉంది. కెమెరా ఒక బాక్స్లో ఉంది, యాక్సెసరీస్ ఒక బాక్స్ ఉంది. ఫస్ట్ యాక్సెసరీస్ చేద్దాము. రైట్, యాక్సెసరీస్లో ఏముందంటే ఆబ్వియస్లీ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది దేంట్లో అయినా, అదొకటి. దాని తర్వాత ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్సెసరీస్, ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్సెసరీస్. అండ్ ఆబ్వియస్లీ మాన్యువల్స్, నో నీడ్ ఆఫ్ ఎంటర్. సో దాని తర్వాత ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి దీంట్లో మొత్తం 3 బ్యాటరీస్ పడతాయి. 3 బ్యాటరీస్ అయితే ఉన్నాయి దీంట్లో. ఓకే, 1, 2, 3. సో ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ హాఫే ఉంటుంది. ఫుల్ కావాలనుకుంటే మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో మనం ప్రెస్ చేస్తే కనిపిస్తుంది బ్యాటరీ ఎంత లెవెల్ ఉందనేది. సో ఇది ఇంకా దీంట్లో ఏం లేవు. నెక్స్ట్ యాక్షన్ కెమెరా, ఈజ్ ద మెయిన్ పార్ట్. సో టోటల్ కాంబోలా ఇది. ఇదే మెయిన్ యాక్షన్ కెమెరా మనది. యాక్షన్ చేద్దాం. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. దీంతో ఇంకా వ్లాగ్స్ ముందు మంచి వ్లాగ్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా చూద్దాం. డీజే ఓస్మో యాక్షన్ 5 Pro బండిల్ కంప్లీట్. ఓకే, ఇదే మన యాక్షన్ ప్రో. సో మన గోప్రోకి దీనికి చాలా తేడా ఉంది. సో ఇది కంప్లీట్గా ఈ లెన్స్ చాలా పెద్దగా ఉంది, మంచిగా ఉంటుంది ఇది. దీనిలో కూడా ఇన్ ఫ్యూచర్లో మనం లాక్ చేద్దాం. సో ఇది పక్క పెడదాం అనిపిస్తాను. ఇది వచ్చేసి ఈ గోప్రోని దీనిలో పెట్టేసి మనం స్టిక్ ఉంటుంది, స్టిక్కి కనెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా అయితే మనము డైరెక్ట్గా స్టిక్ చేయొచ్చు, లేదంటే ఇందులో పెట్టి కూడా స్టిక్ చేయొచ్చు. సో ఇది మీకు నేను తర్వాత చూపిస్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టిక్. ఇది కూడా నేను కొనడానికి కారణం స్టిక్ వల్లనే. గోప్రోలో ఇంత మంచి స్టిక్ రాదు. సో ఈ స్టిక్ చాలా బాగుంది. అండ్ దీని ఎక్స్టెన్షన్ కూడా వేసుకోవచ్చు, అంటే లైక్ ట్రైపాడ్ కూడా పెట్టి ఫిక్స్ చేసి ఇంకా లెంత్ పెంచుకోవచ్చు. చూద్దాం ఎంత పెద్దగా ఉందో చూద్దాం. చాలా పెద్ద ఉంటుంది. హౌ మచ్ 1 మీటర్ రైట్ దిస్ లెంత్? 1.5 మీటర్. ఓకే. సో దీని లెంత్ వచ్చేసి 1.5 మీటర్. టూ మచ్ చాలా లాంగ్ ఉంది. సో మనము ఇది కాకుండా మనం ఇన్స్టా 360 బట్టి కూడా షార్ట్స్ మంచిగా చేయొచ్చు. సో ఇది బాగుంది. థ్యాంక్ యూ. యాక్షన్ 5 Pro తీసుకున్నా, ప్లస్ డీజే మినీ మైక్ 2 తీసుకున్నా కదా. సో ఏమైనా గిఫ్ట్ ఏమంటే మనోడు ఇచ్చిండు శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో 64GB ఇచ్చిండు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చలో ఇది లోపల పెట్టేసుకొని ఇది లోపల పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోవటమే. ఇప్పుడు వచ్చేసి మనం వస్తున్న యాక్షన్ 5 అన్బాక్స్ చేసినాం. అండ్ ఇప్పుడు DJI మైక్. సో ఇది ఓన్లీ 1 ట్రాన్స్మిటర్ అన్బాక్స్ ఇంకా. ఓకే, ఇది ఓన్లీ ఒకటే ఉంది. అండ్ మాన్యువల్స్ ఉన్నాయి, మాన్యువల్స్ తర్వాత చూద్దాం. సో ఓన్లీ 1 బాక్స్ ఉంది. పౌచ్ వస్తుంది, పౌచ్ విత్ సో ఓన్లీ పౌచ్ ఇచ్చినారు. పౌచ్ చూడండి, DJI అఫీషియల్ DJI నుంచి పౌచ్ వచ్చింది. ఒక ట్యాగ్ ఉంది. సో దీంట్లో ఏమున్నాయంటే 2 ఈ విండ్ ప్రూఫ్ పఫిన్స్ ఉన్నాయి. దాని తర్వాత కేబుల్ C పోర్ట్. అండ్ వచ్చేసి ఇది ఒక ఛార్జింగ్ పోర్ట్. అండ్ దిస్ ఇస్ అ ట్రాన్స్మిటర్. చాలా చిన్న ఉంది ట్రాన్స్మిటర్ విత్ మ్యాగ్నెట్. సో బేసిక్గా అంటే ఈ మ్యాగ్నెట్ మనం లోపల పెట్టేసుకొని ఇలా అతికించుకుంటాం ట్రాన్స్మిటర్, ఇక్కడ కానీ. సో ఇది బాగుంది. సో టచ్ ఇట్ అంతే. రైట్. సో మొదటి అయితే షాపింగ్ అంతా అయిపోయింది. అండ్ వీళ్ళే గ్రూప్ మెంబర్స్. అండ్ ఒకతను థియేటర్ అనే పర్సన్ నాకు పరిచయం అయ్యిండు. టోక్యో కెమెరా షాప్. ఇలా 100 DJI ఇన్స్టా 360 GoPro రోడ్ మైక్ కెమెరాస్ అన్నీ ఉన్నాయి. చలో లెట్స్ గో. 520 లైవ్ థాయితో. ఓకే, సో ట్యాక్స్ రేట్ 10% చేసినారు. ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి ఇంత. టోటల్ ఎక్స్క్లూడింగ్ వ్యాట్ వచ్చేసి 10,627,000. వ్యాట్ వచ్చేసి 1,62,000 బ్యాంక్స్. టోటల్ వచ్చేసి 11,690. ఓకే, సో ఏం చేద్దామంటే వ్యాట్ ఎక్కడైతే క్లెయిమ్ చేస్తారో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి వ్యాట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నాకు 1 మిలియన్ వస్తుంది. సో అడుగుదాం ఎవరినన్నా. రైట్. సో వెనకాల నా పాపని అడిగితే డెడ్ ఎండ్కి వెళ్ళామన్నారు. అనిపిస్తుంది. డెడ్ ఎండ్కి వెళ్ళేసి రైట్ తీసుకుంటే ఉంటే ట్యాక్స్ రిఫండ్ అక్కడ తీసుకోవచ్చు అన్నది. చూద్దాం ప్రాసెస్ ఎట్లుంటుందో. నాకైతే భయం అవుతుంది. లాస్ట్ టైము థాయిలాండ్లో మాకు ట్యాక్స్ అవ్వలేదు, అంటే స్టాంప్ వేయలేదు. సో ఇక్కడ స్టాంప్ వేయించిన నేను కావాలని. స్టాంప్ వేయలేదు కాబట్టి ఇవ్వలేదు మనకి. సో స్టాంప్ కంపల్సరీ కావాలి ఇక్కడ. ఇలా రెడ్ స్టాంప్ ఉండాలి. రెడ్ కానీ బ్లూ స్టాంప్ కానీ, అంటే ఆ కంపెనీది ఏదైతే సీల్ ఉంటుందో ఆ సీల్ వేయాలి కంపల్సరీ. చలో నేను ఎక్సైటెడ్ ఉన్నా. ట్యాక్స్ రిఫండ్ అయితే తీసుకుందాం 1 మిలియన్. సో ఇంటర్నేషనల్కి వెళ్ళే వాళ్ళకి అంటే గేట్స్ 8, 9 పక్కన టాయిలెట్స్ అనే ఒకటి ఉంటుంది. దాని పక్కన ఉంది వ్యాట్ రిఫండ్ కస్టమ్స్ ఇన్స్పెక్షన్. ఓకే, అనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళేసి వ్యాట్ రిఫండ్ తీసుకుందాం. రైట్. సో ట్యాక్స్ రిఫండ్లో మనకు వచ్చింది $35. ఓకే, సో చలో ఇది కంపల్సరీ ట్యాక్స్ రీఫండ్ కౌంటరు. ఎక్కడ ఉంటుందంటే గేట్ నెంబర్ 8, 9 దగ్గర పక్కనే ఉంటుంది. చలో. సో ప్రాసెస్ ఏం లేదు, మనము అడగాలన్నమాట. అంటే లైక్ నేను ట్యాక్స్ రీఫండ్
ట్యాక్స్ క్లెయిమ్ చేసుకుంటాను. అంటే మనం ఏదైతే షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తామో వాళ్ళకి చెప్పాలి, ట్యాక్స్ నేను క్లెయిమ్ చేసుకుంటాను, సో నాకు ట్యాక్స్ రీఫండ్ రిసీట్ కావాలి విత్ స్టాంప్ అన్నారు. స్టాంప్ కంపల్సరీ, స్టాంప్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. సో నాకు ఆల్మోస్ట్ $35 అయితే వచ్చినాయి. $35 వచ్చినాయి. సో హ్యాపీ, సూపర్, చాలు. ఆ డాలర్స్ పెట్టుకుంటా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటా. సో ఈసారి థైలాండ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో థైలాండ్ కూడా ఏమన్నా అనుకుంటే అది కూడా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. చలో.